రైట్. ఉండవల్లి సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. అమరావతి పర్యటనకు వైసీపీ సిఆర్డీ బృందం వెళ్లాయి. ఉండవల్లిలో వారిని అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు, రైతులు. అంతేకాదు నల్ల బ్యాడ్జీలు ధరించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. వాహనాలు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు రైతులు. వైసీపీ నాయకులపై కోడిగుడ్లు విరిసి నిరసనకారులు ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణుల దాడిలో వైసీపీ నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. రాయి తగిలి సొమ్ముసిలి పడిపోయారు ఒక కానిస్టేబుల్. అయితే కానిస్టేబుల్ చిన్నదమ్మిని వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. ఉండవల్లి సెంటర్ వేదికగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైసీపీ సిఆర్డీఏ ప్రతినిధుల బృందాన్ని టీడీపీ శ్రేణులు, స్థానిక రైతులు తీవ్రంగా ప్రతిఘటించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు అబ్దుల్ అలీం లైవ్ లో అందిస్తారు. అబ్దుల్ అలీం, ఉండవల్లిలో పరిస్థితి చాలా గందరగోళంగా కనిపిస్తోంది. తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. తాజా అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి చెందిన శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయం వద్ద సమావేశమై ప్రస్తుతం ఏదైతే అమరావతికి సంబంధించి కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలు, అమరావతిలో రైతులకు సంబంధించి జరుగుతున్న ఇబ్బందులను కూడాను గత వారం రోజుల క్రితం కూడాను అమరావతి రైతులు స్వయంగా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సందర్భంగా ఆయన 8 మందితో ఒక కమిటీని కూడాను వేయటం జరిగింది. ఇందులో వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్నాని, అలాగే లేళ్లారెడ్డితో పాటు ఎమ్మెల్సీ లేళ్లారెడ్డితో పాటు దేవినేని అవినాష్, అలాగే స్థానికంగా మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏమిరెడ్డిని కూడాను ఇందులో భాగస్వాములు చేశారు. అలాగే తాడి ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ రోజు ఉదయం వైఎస్ఆర్సీపీ చెందిన శ్రేణులు ఏదైతే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, అలాగే అమరావతి జరుగుతున్న అవినీతి, అలాగే బలవంతపు భూసేకరణకు సంబంధించి కూడాను పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలి వెళ్ళగా కేవలం 2 వాహనాల్లో ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వాహనాన్ని, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ని టార్గెట్ గా చేసుకుని కొంతమంది ఎవరైతే టీడీపీ చెందిన వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఒక్కసారిగా షాక్ గురైన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడాను అలర్ట్ అయ్యే పరిస్థితి నెలకొంది. ఉండవల్లి సెంట్రల్ ఉద్రిక్తుల నడుమ ఏదైతే అమరావతికి సంబంధించి మద్దతు తెలిపే రైతులు, అలాగే వైఎస్ఆర్సీపీ చెందిన రైతులు వీళ్ళందరూ కూడా ఒకరినొకడు ఒక యుద్ధ వాతావరణం కూడాను ఆ ప్రాంతంలో జరిగింది. అయితే ఈ సందర్భంగా ఒక భారీ రాయిని ఒక టీడీపీకి చెందిన నాయకుడు అటు ఎవరైతే ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వాహనాన్ని టార్గెట్ చేస్తూ కూడాను కేవలం వైఎస్ఆర్సీపీ శ్రేణులని చంపివేయాలని చెప్పి కూడాను ఆ రాళ్లను విసిరినట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు, ఎన్టీఆర్ జిల్లా ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో దేవినేని అవినాష్ కూడా చెప్పారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేయటం, వారిని చంపాలని కూడా చూడటం, ఏదైతే అక్కడ జరుగుతున్న అవినీతిని ప్రశ్నించిన కేవలం తమని ఇలా దారిని అడ్డుకోవటంతో
ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయని తెలిసే విధంగా కూడాను వాళ్ళు బిహేవ్ చేశారని టీడీపీ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడాను చెప్పడం జరిగింది. ఎవరైతే మీరు అన్నట్లుగా చిన్నతంబి అలియాస్ శంకర్ కానిస్టేబుల్ పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆయన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి వైద్య చికిత్స అందిస్తున్నారు. మరి పక్కన ఈ విషయం మీద డీజీపీ కూడా స్థానిక పోలీసులందరినీ కూడాను ఏదైతే మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడాను పోలీసు బాస్ కూడాను ఆదేశాలు జారీ చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎందుకని మీరు ఉక్రోషాన్ని వెళ్ళగొక్కుతున్నారు? వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు ఆ ప్రాంతానికి అంటే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి, అమరావతిలో మీరు ఏదైతే ఐకాన్ టవర్స్ కానీ ఇతర భవనాలు కానీ ఉండవల్లి సెంటర్ నుంచి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకోవాలి కూడాను చెప్పాలని చెప్పి వారు డిమాండ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏదైతే ఆ రాయి పడిన విజువల్స్ కూడాను మనం సేకరించడం జరిగింది. అంతేకాకుండా దెబ్బతిన్న కానిస్టేబుల్ ని ఎలాగైనా బతికించాలని తోటి సిబ్బంది అంతా కూడా అతను లేపుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడాను మన పక్కన ప్రదర్శిస్తున్నాము. ప్రస్తుతం ఉండవల్లి ఆ పరిసర ప్రాంతాల్లో కూడాను కొద్దిగా హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న అమరావతి రైతులతో పాటు వైఎస్ఆర్సీపీకి చెందిన నేతల మద్దతుగా కూడాను పెద్ద ఎత్తున పార్టీకి చెందిన నేతలందరూ వస్తున్నారు. ఈ సమయంలో పోలీసులు ఉద్రిక్తతల మధ్యనే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నేతలు ఉన్నారు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పేర్నాని, అవినాష్ తదితరులందరూ కూడాను వాహనాలు ఎక్కించి తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వరకు కూడాను వారికి ఆ సెక్యూరిటీగా కూడాను వదిలివేయడం జరిగింది. ఏదైతే తమ ఉద్దేశపూర్వకంగా మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అమరావతి ప్రాంతాన్ని పర్యటిస్తుంటే అక్కడ అడ్డుకోవటమే కాకుండా రాళ్లు వేయటము, మరి పక్కన కోడిగుడ్లు, టమాటాలు అందిన వస్తువులన్నీ కూడా తమ మీద విసిరేయటం ఎంతవరకు సభమని చెప్పి కూడాను వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే ఉండవల్లి సెంటర్ అంతా కూడాను పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులందరూ కూడా అక్కడ మోహరించారు. ప్రత్యేక దళాలను కూడాను పోలీసులు పిలిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 99 టీవీ అక్కడ రైతులను కూడా నేపథ్యంలో వారు రైతులు కాదు టీడీపీకి మద్దతుకు పలికే నేతలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి నారా లోకేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా